ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ఏదైనా ముఖ్యమంత్రి నేను 45 ఏళ్ళు నాకు వయసు వచ్చింది, విద్యార్థి రాజకీయ దశ నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. కానీ ఒక ముఖ్యమంత్రి గ్రౌండ్ లెవెల్లో వచ్చి సమీక్ష చేసి సంఘటన జరిగిన స్థలాల్లో వచ్చి బ్లాస్ట్ అయిన ప్లేస్లో కూర్చొని రివ్యూ మీటింగ్ చేసిందంటే ఆ ఘనత ఓన్లీ రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఈ దేశంలోనే రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. అధికారులను అప్పుడైనా అక్కడ సమీక్ష చేసిరు. నేను ఆ జిల్లావాసిని, అక్కడ కూర్చొని చూసిన ఒక ముఖ్యమంత్రి కూర్చొని ఏ విధంగా అధికారులతో రివ్యూ చేస్తున్నారు అంటే నేనే ఆ రోజు ఆశ్చర్యపోయినా. నేను అడుగుతున్న ఇదే హరీష్ రావుని, ఎప్పుడైనా గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో సంఘటనలు జరిగితే మాట్లాడా? కొండగట్టు సంఘటన జరిగితే పరామర్శించాడా? మాసాయిపేట రైలు ఇన్సిడెంట్ జరిగి విద్యార్థులు చనిపోతే కనీసం కేసీఆర్ స్పందించలేదు. అక్కడ పోయి వాళ్ళ ఫ్యామిలీస్ ని పరామర్శించలేదు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో 10 ఏళ్లు పరిపాలిస్తే దాదాపు 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న ఘనత కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. ఇది మేమనట్లేదు. 2018లో ఎన్సీబీ నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ ఏమన్నదంటే తెలంగాణ రైతుల ఆత్మహత్యలో 2వ స్థానంలో నిలిచిన ఘనత కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి, అప్పుడు టీఆర్ఎస్ కి దక్కుతుంది. కావున మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా, హరీష్ రావు గారు మీరెప్పుడు కూడా ఉద్యమం నుంచి ఇప్పటి వరకు కూడా అధికారంలో ఉన్నప్పుడు కన్నీళ్లు ఉండని, ఇప్పుడు కన్నీళ్లు ఉండని, మీవన్నీ గ్లిసరిన్ కన్నీళ్లే. మీరు ఉత్తుత్త కన్నీళ్లు కాస్తారు కానీ నిజమైన ప్రేమతోటి ప్రజల మీద, విద్యార్థుల మీద, నిరుద్యోగుల మీద, రైతుల మీద ఏనాడు కూడా మీరు మీ కళ్ళను నిజమైన కన్నీళ్లు రాలే, కేవలం గ్లిసరిన్ కన్నీళ్లే వచ్చాయి. ఈ రోజు ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకుంటున్నారు, నిరుద్యోగులను ఆదుకుంటున్నారు, అందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారు, ప్రమోషన్స్ ఇస్తున్నారు. మరి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నారో మీరందరూ కూడా గుర్తు